వైకుంఠ ఏకాదశి స్పెషల్ అన్నమాట. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజుటి వ్లాగ్ ఏంటో తెలుసా? అంటే ఈరోజు అందరికీ తెలిసిందే కదండి, వైకుంఠ ఏకాదశి. సో మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా. సో అమ్మ వాళ్ళ ఊరు దగ్గర కీలపట్ల అంటండి. సో అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో మనం ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇదైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేసి ఇంట్లో టిఫిన్ అన్నీ చేసేసి అంతా రెడీ అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ అంటే మరి అంత ఎర్లీ కాదండి, ఒక 11 పైనే బయలుదేరామన్నమాట. సో మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. మమ్మీ అయితే ఒక 2-3 టైమ్స్ వెళ్ళేసి వచ్చారు. అండ్ ఈరోజు ఎలా ఉంటుందో ఏంటో, ఏకాదశి కదా, చాలామంది ఉంటారేమో అనుకున్నాము. బట్ మమ్మీకి అడిగితే అంతగా ఉండరమ్ము అనేది చెప్పుండాలా. సరే చూస్తాంలే అనేసి వెళ్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్లీ మా ఊరు నుంచి పలంనేరు సైడ్ అయితే వెళ్ళాలి. సో మేమైతే ఫస్ట్ అయితే వెళ్ళాం. అక్కడ చూపిస్తున్నారు కదా బోర్డు, అక్కడికే అన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనే చూపించింది ఇక్కడ కూడాను. సో మేమైతే ఆల్మోస్ట్ వెళ్ళామన్నమాట. సో చూడండి ఎంత ఉన్నారంటే, నిజంగా చాలా కార్లు వచ్చాయి ఆపోజిట్లో. అసలు నేను వీడియో తీసింది ఇప్పుడు, వీడియో తీయకముందు ఎక్కువ ఆటోలు, బండ్లు చాలా మంది వెళ్తున్నారనమాట. సో ఆ రోడ్లో వెళ్తే లేదు, అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండింది చూసాము. సో మరి కార్ అయితే పక్కకు తిప్పారు. వేరే వాళ్ళు అయితే చెప్పారు ఇలాగా కొత్తపల్లి లోపల వెళ్ళని. సో మనకైతే తెలియలేదు. నేనైతే గూగుల్ మ్యాప్ వేసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట రిటర్ను. సో ఇదనమాట పార్కింగ్ ఏరియా అనమాట. చాలా పెద్దగా ఉందండి, నిజంగా చాలా బాగా అయితే ఉండిందనమాట. అండ్ ఇక్కడ ఎన్ని బండ్లు పార్క్ చేశారంటే అన్ని బండ్లు అయితే పార్క్ చేశారు. మేమైతే బండి అయితే పార్క్ చేసేసి మేము కూడా నడుచుకొని అయితే వెళ్తున్నాం అనమాట. కొంచెం దూరం ఉందన్నమాట. సో చూడండి, ఇటు సైడ్ అన్ని బైక్ ఉంది, అటు సైడు. అండ్ బావుంది యాక్చువల్లీ విలేజ్ కూడాను. ఎంతమంది వచ్చారంటే నిజం చెప్తున్నా, ఒకసారి మీరే చూసియండి ఎంతమందున్నారు ఏంటని. లైక్ అంటే తిరుపతి స్వామి దగ్గర ఉన్నంత కాకపోయినా సేమ్ చూడడానికి అలా ఫుల్ రష్‌గానే ఉన్నారనమాట. యాక్చువల్లీ మార్నింగ్ ఇంకా ఎక్కువ ఉన్నారంట అండి. మేమెళ్ళినప్పుడు కొంచెం తగ్గింది. జనాలు తగ్గినారనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగే వచ్చేస్తారు కదా చాలామంది. సో అలా వచ్చి వెళ్ళిపోయారనమాట దర్శనం చేసుకొని. అండ్ ఇక్కడే మా ఫ్రెండ్ కూడా కనిపించారు, కాలేజ్ మేట్ అనమాట. సో తనతో కూడా ఒక 2 మాటలైతే మాట్లాడుకొని మళ్ళీ మేమైతే ముందుకైతే వెళ్ళిపోయాం. అండ్ చూడొచ్చు మీరు, రష్ బాగుండిందండి. అండ్ ఎంత బాగా దర్శనం అయిందంటే, దర్శనం అనేది చాలా బాగా అయిందనమాట. నేనైతే ఫస్ట్ మా ఊరు పక్కనే ఉంది గానీ ఇంతవరకు రాలేదు. సో ఫస్ట్ టైమ్ అయితే వచ్చామనమాట. సో వైకుంఠ ఏకాదశి రోజు మన స్వామిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అయితే ఉండిందనమాట. సో ఫైనల్లీ లోపలికి వెళ్ళాం గానీ, బట్ లోపల వీడియో అలో లేదన్నారండి. సో అందుకే నేనైతే దేవుడిని తీయలేకపోయాను. కొంచెం ట్రై చేసాం గానీ, బట్ అస్సలు బయట నుంచి కనిపించరు దేవుడు. బట్ ఓకే, ఏమవ్వదని నేను బయట నుంచే తీసుకున్నాను. చూడండి జనం ఎంతమందున్నారో. చాలా అంటే చాలా ఎక్కువ, చాలా రష్ అనమాట. సో ఇటు సైడ్ వచ్చి ప్రసాదం ఇస్తున్నారనమాట. ఇక్కడ వచ్చి దర్శనానికైతే వెళ్తూ ఉన్నామనమాట మేము. ఆహ్, చాలా బాగుండింది యాక్చువల్లీ. పార్క్ గూడా ఉంది తెలుసా అండి, పక్కలో దేవస్థానం పక్కలోనే పార్క్ అనేది ఉంది. సో ఎవరన్నా ఇక్కడ పలంనేరు, చిత్తూరు ఇక్కడ దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ అవ్వండి. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంతంగా అయితే ఉండొచ్చనమాట. సో మేమైతే క్యూలో నిల్చుకున్నామనమాట. పిల్లోలైతే ఆడుకొని ఎళ్తా ఉన్నారు. ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నా ఆడేదే వాళ్ళ డ్యూటీ. ఆ! గణేష దేవుడనమాట. సో ఫైనల్లీ ఇంతే అండి. లోపల వీడియో నాట్ అలౌడ్ అనేసారు. సో సైలెంట్‌గా వచ్చేసాననమాట. అండ్ ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారండి. ఆహ్, తింటాం గదా ప్రసాదం అనమాట. నార్మల్ టైమ్‌లో వెళ్తే లడ్డు ఇస్తారంట. బట్ టుడే ఎక్కువ జనాలున్నారు కదండీ. సో దాని నుంచి ప్రసాదం అయితే ఇస్తున్నారు, రైసు. అండ్ ఇక్కడ చెట్టుకి కూడా పూజ చేసి మంచిగా జనాలున్నారు. చూసారు కదా! రియల్లీ చాలా చాలా బాగా అనిపించింది. నియర్ మీరెవరైనా ఉంటే గూడా ఒకసారి విజిట్ అయితే చేసేయండి. చూసారా, నేను జనవరి ఫస్ట్ ఇంకో 1 డే ఉందంతే. బట్ ఈరోజే ఎంత బాగుందో. బట్ వీళ్ళు ఎంత బాగా చేశారంటే చూడండి. నిజంగా వీళ్ళు కోలాట్లు చాలా బాగా ఆడారండి. మేమైతే ఒక 5, 10 మినిట్స్ అయితే అక్కడే నిల్చుకొనైతే చూసాం. ఎంత అద్భుతంగా ఆడుతున్నారంటే అద్భుతంగా ఆడుతున్నారు. సో ఇవి చూస్తే మాకు స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చిందనమాట యాక్చువల్లీ.
ఆ మ్యూజిక్ ఎంత బావుందంటే చాలా బాగుందండి. బట్ ఏంటంటే ఇక్కడ కాపీరైట్ ఒస్తదని నేను అది మ్యూజిక్ యాడ్ అనేది చేయట్లేదు. బట్ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు రియల్లీ తెలుసా! నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో, ఇంకేంటి ఫైనల్ అయింది. వీళ్ళైతే వెయిటింగ్. వాళ్ళు పోదామన్నారు గానీ, నా కోసం వెయిటింగ్. నేనక్కడ చూస్తున్నానని ఉన్నారనమాట. సరే ఇంకేం వెళ్దామనే టైంకి చూస్తే మన చిన్నోడున్నాడు గదా! వాడు అక్కడ ఎగురుతానంటే, సరే మమ్మీ పిలుచుకొనెళ్లారనమాట. సో, ఇక్కడ రాసున్నారు చూడండి. శ్రీ కోనేటి రాయస్వామి ఆలయం, కీలపట్ల, తిరుమల తిరుపతి దేవస్థానం అనేసి. సో, ఇక్కడైతే ఫస్ట్ టెంకాయ ఇక్కడి నుంచే కొట్టేసైతే లోపలైతే వెళ్తూ ఉన్నారనమాట అందరూ. ఆహ్, ఎంత బాగున్నారు చూడండి. ఎంత రష్ ఉంది తెలుసా యాక్చువల్లీ. అదో అక్కడ ఆడుతున్నాడు చూడండి చిన్నోడు. ఎంత సేపటి నుంచి పిలిచినా గూడా వాడైతే అస్సలు రాలేదనమాట. అడిగి, అడిగి సాలైపోయింది. లక్కీ చాలు ఇంకొచ్చేసేయి అని. ఆహా! వాడు గాని వస్తే నువ్వేమన్నా చేసుకో నీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆడుతున్నాడండి వాడు. వీడి దగ్గర ఒక 15 మినిట్స్ ఆడుకొనుండాల. వాడి హ్యాపీనెస్‌నయితే పట్టేకే అవుతలేదు యాక్చువల్లీ. అక్కడ సాంగ్‌కి తగ్గినట్టు డాన్స్ లాగా యేసుకొని మరీ ఆడుతా ఉన్నాడు. మేమైతే ఎండలో వాడి కోసం వెయిటింగ్‌లోనే ఉన్నామనమాట. ఇక్కడ నేను ఓకేనా. ఇక్కడ కిచ్చు, అక్కడ సిద్ధు, డ్యాడీ ఇటు సైడ్ నిల్చుకొని ఉండాలనమాట. నేను, డ్యాడీ అయితే సరే మనం వెళ్తా ఉందామని నేను, డ్యాడీ వెళ్తూ ఉన్నామనమాట అబ్బా! సో, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.